నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్ బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల 3న తెనాలి వస్తున్నట్లు ప్రకటించిన మాజీ శాసనసభ్యులు అన్నబత్తుని శివకుమార్ పోలీసుల దాష్టికానికి గురైన బాధిత యువకుల కుటుంబాల్ని పరామర్శించనున్నట్లు వెల్లడి. చదివే మన భవిష్యత్తుకు పునాది అన్న ఏపీ జేఏసీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు. మీ కెరియర్ ఇప్పటి నుండే మొదలవుతుందంటూ విద్యార్థులకు ఉద్బోధ. రజక వాలంటరీ సర్వీసెస్ సొసైటీ ఆధ్వర్యంలో 10వ తరగతిలో అత్యున్నత మార్కులు సాధించిన విద్యార్థులకు ఉపకార వేతనాల పంపిణీ. తెనాలిలో ముగిసిన శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామివారి వార్షిక హనుమ జయంతి మహోత్సవాలు. 11 రోజుల పాటు దివ్యంగా జరిగిన అభిషేకాలు, కళ్యాణ మహోత్సవాలు. రాజ్యాంగ వ్యతిరేక పోలీసుల దుశ్చర్యకు గురైన బాధిత యువకుల కుటుంబాల్ని పరామర్శించేందుకు గాను మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత డాక్టర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి 3వ తేదీన తెనాలి వస్తున్నట్లు మాజీ శాసనసభ్యులు అన్నబత్తుని శివకుమార్ ప్రకటించారు. ఈ మేరకు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటించే రూట్ మ్యాప్ను వైసీపీ నాయకులు పరిశీలించి ఖరారు చేశారు. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల 3వ తేదీన తెనాలి వస్తున్న నేపథ్యంలో మాజీ శాసనసభ్యులు అన్నబత్తుని శివకుమార్ జిల్లా నాయకులతో కలిసి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటించే రూట్ మ్యాప్ని పరిశీలించారు. తదనంతరం క్యాంపు కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే అన్నబత్తుని శివకుమార్ మాట్లాడారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ గాడి తప్పిందని అన్నారు. పోలీస్ వ్యవస్థ ప్రజలను భయపెట్టేలా కొత్త విధానాన్ని తీసుకొచ్చిందని తెలిపారు. ముద్దాయిలపై పోలీసుల యొక్క దాష్టికం సభ్య సమాజం సిగ్గుపడేలా చేసిందని తెలిపారు. ఈ నేపథ్యంలో బాధిత కుటుంబాలని కలిసి వాస్తవం తెలుసుకునేందుకు మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి 3వ తేదీన తెనాలి వస్తున్నారని మాజీ ఎమ్మెల్యే తెలిపారు. వైసీపీ విధానం ఎజెండా ఒకటేనని, నేరస్తుల్ని సమర్థించడమో లేదా ప్రోత్సహించడమో కాదని స్పష్టం చేశారు. పోలీసు వ్యవస్థ నిందితులపై రాజ్యాంగానికి వ్యతిరేకంగా విలువలకు వ్యతిరేకంగా తీసుకున్న చర్యను తాము ప్రశ్నిస్తున్నట్టు తెలిపారు. నేరస్తులు నేరం చేస్తే శిక్షించాల్సిందేనని, దానికి వేరే వ్యవస్థలు ఉన్నాయని, అది గ్రహించకుండా పోలీసులు తమ ఇష్టానుసారంగా చట్టాన్ని చేతిలోకి తీసుకోవడం సరైనది కాదని మాజీ శాసనసభ్యులు అన్నబత్తుని శివకుమార్ పేర్కొన్నారు. ఈ సమావేశంలో వేమూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ వరికుటి అశోక్ బాబు, ఎమ్మెల్సీ లేల అప్పిరెడ్డి, ప్రోగ్రాం కోఆర్డినేటర్ ఎమ్మెల్సీ తలచిల రఘురాం, 1వ వార్డు కౌన్సిలర్ గడ్డేటి సురేంద్ర, అక్కిదాసు కిరణ్ కుమార్ తదితర నాయకులు పాల్గొన్నారు. ఈ నెల 3వ తారీఖున అంటే మంగళవారం ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు తెనాలి నియోజకవర్గానికి వస్తూ ఉన్నారు. ఆయన రావటానికి ప్రధాన కారణం ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ గాడి తప్పి పోలీస్ వ్యవస్థ ప్రజల్ని టెర్రరైజ్ చేయటం కోసం వాళ్ళు తీసుకొచ్చిన కొత్త విధానం సభ్య సమాజం సిగ్గుపడేలాగా ఉంది. దానిని ఆ బాధితుల్ని, కుటుంబాల్ని, ఎవరైతే ఆ కుటుంబాలు ఉన్నారో ఆ కుటుంబాలని ఫ్యాక్ట్స్ తెలుసుకోవటం కోసం జగన్మోహన్ రెడ్డి గారు వస్తూ ఉన్నారు. నేను స్పష్టంగా చెబుతూ ఉన్నాను, వైఎస్ఆర్ పార్టీ మా విధానం, మా ఎజెండా నేరస్తుల్ని సమర్థించటమో లేదు నేరస్తుల్ని ప్రోత్సహించటమో కాదు. ఇక్కడ ఏదైతే జరిగిన ఘటన, పోలీసులు నిందితులని చెప్పబడుతున్న వ్యక్తుల్ని వాళ్ళు కొట్టిన విధానం ఎక్కడా కూడా భారత రాజ్యాంగ స్ఫూర్తికి, విలువలకి అద్దం పట్టినట్టు లేకుండా పోలీసులే చట్టాన్ని చేతిలో తీసుకొని, పోలీసులే న్యాయ నిర్ణేతలుగా, పోలీసులకే సర్వాధికారులాగా వాళ్ళు వ్యవహరిస్తున్న తీరుని ఇక్కడ ప్రశ్నిస్తున్నాం తప్పగా ముద్దాయిల్లో, నేరస్తుల్లో, సంఘ విద్రోహుల్లో కాపాడటం కానీ, కాపాడే చర్యలు కానీ నేను కానీ మా నాయకులు కానీ వైఎస్ఆర్ పార్టీ కానీ చేయబోము కూడా. వాళ్ళు నేరస్తులైతే శిక్షించమంటున్నాం,
వాళ్ళు కేసుల్లో ముద్దాయిలు అయితే డెఫినెట్గా శిక్షించాలి. భారత రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడాల్సిందే. దానికి వ్యవస్థలు ఉన్నాయి, న్యాయస్థానాలు ఉన్నాయి. కానీ ఇదేదో టెర్రరైజ్ చేయాల ప్రజల్ని అనే విధంగా పోలీసు చేసిన చర్యల్ని, ఆ జరిగిన ఘటనల్ని చేయటం కోసమే తప్పగా ఇది ఎవరిని ఇచ్చేయటానికి కాదు. సో జగన్మోహన్ రెడ్డి గారి రాక కూడా జరిగిన ఇన్సిడెంట్ని ఆ కుటుంబ సభ్యుల్ని మాట్లాడటానికి వస్తున్నారు. మంగళవారం ఉదయం 10ంటికి ఐతానగర్ సెంటర్లో ఎక్కడైతే బాధిత తల్లి పేరెంట్స్ ఉన్నారో వాళ్ళని మాట్లాడటానికి వస్తాం. స్థానిక షరాబ్ బజార్లో వేంచేసుకున్న శ్రీ సువర్చల సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామివారి దేవస్థానంలో వార్షిక శ్రీ హనుమత్ జయంతి మహోత్సవాలు 17వ లక్ష శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమాలు 10 రోజుల పాటు కన్నుల పండుగగా జరిగాయి. ఆదివారం పూర్ణాహుతితో వార్షికోత్సవాలు ముగిశాయి. స్థానిక శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామివారి దేవస్థానంలో జరుగుతున్న వార్షిక శ్రీ హనుమత్ జయంతి మహోత్సవాలు పూర్ణాహుతితో ఆదివారం ముగిశాయి. మహోత్సవాలను ఆలయ వంశపారంపర్య అర్చకులు రొంపిచెర్ల శ్రీనివాసమూర్తి ఆధ్వర్యంలో వైకానస పండితులు నాగమారుతి బృందం అగమోత్తంగా నిర్వహించారు. శనివారం రాత్రి శ్రీ సువర్చల హనుమత్ కళ్యాణాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. 115 మంది భక్తులు 108 సార్లు శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమం నిర్వహించారు. ఆలయ ఈవో శ్రీనివాసరెడ్డి, గ్రూప్ 2 దేవాలయాల ఈవో హరిప్రసాద్ పర్యవేక్షణలో ఎంతో వైభవంగా జరిగిన హనుమత్ జయంతి ఉత్సవాల్లో భక్తులు విశేషంగా పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారని పేర్కొన్నారు. అర్చకులు మాట్లాడుతూ 22వ తేదీ నుండి జరిగిన శ్రీ హనుమాన్ జయంతి ఉత్సవాల్లో భాగంగా శనివారం శ్రీ సువర్చల హనుమత్ కళ్యాణ మహోత్సవ కార్యక్రమం నిర్వహించామని, ఆదివారం ఉదయం పూర్ణాహుతి కార్యక్రమం జరిగిందని అర్చకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో వంశపారంపర్య అర్చకులు శ్రీనివాసమూర్తి, కిరణ్ కుమార్, సురేష్, కౌన్సిలర్ పి త్రిమూర్తి, సంకీర్తన బృందం అధ్యక్షురాలు మూర్తి, అనురాధ, ట్రస్ట్ సభ్యులు గుడివాడ బాలకృష్ణ, మూర్తి వెంకటేశ్వరరావు, ముడుపల్లి చంద్రశేఖర్, జంధ్యం రామారావు, గాజుల రాజేంద్ర ప్రసాద్, మాజెట్టి వెంకటేష్, మద్దు హరీష్, బచ్చు లీలా ప్రసాద్, వెచ్చ కృష్ణ, కిషోర్, గోలి, సోమ, శేఖర్, పలువురు సభ్యులు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. మన తెనాలి పట్టణంలో షరాబ్ బజార్ నందు వేచేసినటువంటి సువర్చల సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానంలో వార్షిక హనుమత్ జయంతి ఉత్సవములు మరియు 17వ లక్ష హనుమాన్ చాలీసా ఉత్సవ కార్యక్రమాలు 9 రోజుల నుంచి జరుగుతూ ఈరోజు పూర్ణాహుతితో కార్యక్రమాలన్నీ పూర్తి అవుతున్నవి. ఈ కార్యక్రమాల్లో పాల్గొన్న భక్తులందరికీ కూడా దేవస్థానం తరఫున మరియు శ్రీ స్వామివారి కృప కలగాలని ఆశిస్తున్నాము. అదేవిధంగా ఈ కార్యక్రమాలను ఈ విధంగా దిగ్విజయం చేసినందుకు భజన సంకీర్తన సంఘం వారికి మరియు వంశపారంపర్య అర్చకుల వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపు. ఎంతో ప్రాచీనత కలిగిన దేవాలయంగా విరాజిస్తున్నటువంటి శ్రీ సువర్చల సమేత పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో గత 11 రోజులుగా స్వామివారి వార్షిక హనుమత్ జయంతి మహోత్సవాలు 17వ లక్ష శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా చివరి రోజు అయిన ఈ రోజున ఉదయం స్వామివారి విశేష పూజలతో పాటు లక్ష హనుమాన్ చాలీసా పారాయణ పత్రికలకు పూజాది కార్యక్రమం నిర్వహించి పూర్ణాహుతి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. సాయంత్రం ముంజల సేవతో ఈ యొక్క ఉత్సవాన్ని ముగుస్తాయి. ఈ యొక్క కార్యక్రమాన్ని సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పంచముఖ ఆంజనేయ స్వామి ఆశీస్సులు ఎల్లవేళ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ. రజక వాలంటీర్ సర్వీసెస్ సొసైటీ 8వ వార్షికోత్సవాన్ని ఆదివారం శ్రీ రామకృష్ణ కవి కళాక్షేత్రం నందు నిర్వహించారు. ఈ సందర్భంగా 10వ తరగతి విద్యార్థులకు ఉపకార వేతనాల పంపిణీ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించారు. స్థానిక రామకృష్ణ కవి కళాక్షేత్రంలో రజక వాలంటరీ సర్వీస్ సొసైటీ 8వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సభకు పోతెర్లంక ప్రసాద్ అధ్యక్షత వహించారు. చదువు ద్వారానే ఉన్నతమైన స్థానాన్ని అందుకుంటామని, చదువు ద్వారానే సంఘం కూడా అభివృద్ధి చెందుతుందని, చదువుతోనే తమ భవిష్యత్తు మారుతుందని, చదువు ముఖ్యమని సభలో పాల్గొన్న ముఖ్య అతిథులు విద్యార్థులకు ఉపదేశం చేశారు. గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల నుండి ప్రభుత్వ పాఠశాలలో చదివి అత్యున్నతమైన మార్కులు తెచ్చుకున్న 100 మంది విద్యార్థులకు ఉపకార వేతనాలు, అలాగే విద్యా అవసరాలైన రీడింగ్ చైర్స్, ప్లాంక్స్, డ్రెస్ మెటీరియల్స్, బ్యాగులు, నోట్బుక్స్ వంటివి వారికి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఏపీజేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ చదువుకునేందుకు ఇప్పుడున్న అవకాశాలు ఆనాడు తమకు లేవని, చదువుకుందామంటే డబ్బులు ఉండేవి కావని, ఇటు తల్లిదండ్రులు ఎంతో కష్టపడి మమ్మల్ని చదివిస్తే ఈ స్థాయికి వచ్చామని తెలిపారు. అలాగే 10వ తరగతిలో అత్యున్నత మార్కులు సాధించిన విద్యార్థులు కూడా భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అందుకోవాలని తెలిపారు. మీ కెరియర్ ఇప్పటి నుండే మొదలవుతుందని, దాన్ని గుర్తించి బాగా చదువుకొని తల్లిదండ్రులకు, సంఘానికి మంచి పేరు తీసుకురావాలని ఆయన ఆకాంక్షించారు. ఇంకా ఈ కార్యక్రమంలో మున్సిపల్ అసిస్టెంట్
అసిస్టెంట్ కమిషనర్ వల్లూరి మహాలక్ష్మీపతి, ఏపీ రజక సంఘాల ఐక్యవేదిక అధ్యక్షులు పాతపాటి అంజుబాబు మాట్లాడారు. అనంతరం 100 మంది విద్యార్థులకు ఉపకార వేతనాలు, డ్రెస్ మెటీరియల్స్ వంటివి పంపిణీ చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో రజక నాయకులు పేసర్లంక రమణ, 24వ వార్డు కౌన్సిలర్ పెదలంక లక్ష్మి, లావణ్య, పులిగడ్డ నారాయణరావు, పేటీటీ శ్రీనివాస్, పణిదపు దుర్గా, పెదలంక వెంకటేశ్వరరావు, మునిపల్లి వంశీ, శివ, నాగేశ్వరరావు, పెదలంక నాంచరయ్య, మోపిదేవి శ్రీనివాస్ తదితర సొసైటీ సభ్యులు, సంఘ నాయకులు, విద్యార్థులు తదితరులు తల్లిదండ్రులు పాల్గొన్నారు. మీరు ఇప్పుడు చేసేటువంటి ఈ 10th తర్వాత ఎంచుకునేటువంటి ఆప్షన్స్ని బట్టి ఇన్ని రకాల అవకాశాలు ఆర్వీఎస్ సంస్థ ఏర్పాటు చేస్తున్న అవకాశాలని చక్కగా వినియోగించుకోవాలని, అదేవిధంగా భవిష్యత్తులో కూడా ఆర్వీఎస్ ఇంకా ముందుకి అంటే ఇంటర్మీడియట్ దాకా కూడా ఉపకార వేతనాలని తీసుకెళ్లేటువంటి ప్రయత్నాలు కూడా వాళ్ళు ఫ్యూచర్లో పెట్టుకున్నారు. ఒక్క మనమే కాదు, బయట కూడా చక్కగా అనేక సేవా కార్యక్రమాలను కూడా ముందుకు తీసుకెళ్తున్నందుకు మాస్టర్లందరికీ కూడా మరొకసారి నిజంగా నేను ధన్యవాదాలు, శుభాకాంక్షలు కూడా తెలియజేస్తాను. డెఫినెట్గా వాళ్ళ అడ్రస్ కనుక్కోండి. నా వంతుగా వాళ్ళు ఏదైనా పూర్ ఫ్యామిలీ అయితే కంపల్సరీ హెల్ప్ చేస్తాం. దానికి కనుక్కోండి. ప్రసాద్ గారు మీరు బాధ్యత తీసుకోండి, కంపల్సరీ హెల్ప్ చేస్తాం. అదేవిధంగా వంశీ కాల్ చేసి నాకు ఇక్కడ దుస్తులు పంపిణీ చేయాలన్నా మన పిల్లలకు డ్రెస్సులు ఇద్దామని అన్నారు. డ్రెస్సులకి నేను ఓకే అన్నాను. అదేవిధంగా ఎవరైనా సరే మెరిట్ స్టూడెంట్ చదువుకోలేక ఇబ్బందుల్లో ఉంటే ఎట్టి పరిస్థితుల్లో నా వంతు సహాయం ఎప్పుడు ఉంటుంది. అది ఎంబీబీఎస్ కానీ ఐఏఎస్ కానీ కోచింగ్కి వెళ్ళే వాళ్ళు ఉంటే కంపల్సరీ అని చెప్పి మా నాన్నగారి ట్రస్ట్ పేరు మీద ఐఏఎస్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎవరన్నా గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ ప్రిపేర్ అయ్యాలంటే ఢిల్లీలో కానీ ఎక్కడైనా సరే హైదరాబాద్లో కోచింగ్ తీసుకుంటే కోచింగ్ మెటీరియల్తో పాటు వాళ్ళకి అయ్యే హాస్టల్ ఖర్చు కూడా మేము ఇస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. అదేవిధంగా కుల సంఘాలకి కొంచెం దూరంగా ఉంటూ ఉన్నా. ఈ మధ్యలో వాళ్ళు ఎంతో కష్టపడి మమ్మల్ని చదివించి కానీ ఇక్కడ తీసుకొచ్చారు. కానీ మనం పెద్దయ్యాక వాళ్ళని చక్కగా వాళ్ళకి ఎటువంటి లోటు లేకుండా చూసుకునే బాధ్యత మనకుంది. అందుకు దయచేసి మీరు ఇప్పుడు 10th ఏ విధంగా ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ తెచ్చుకున్నారో అదేవిధంగా ఇంటర్లో, డిగ్రీలో మీరు ఇంకా ముందుకి మంచి భవిష్యత్తులో బాగా ఉన్నత చదవాలని, ఉన్నత స్థాయికి వెళ్ళాలని కోరుకుంటున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా చౌక ధరల డిపోల ద్వారా రేషన్ బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ఆదివారం ప్రభుత్వం ప్రారంభించింది. తెనాలిలోని జనసేన పార్టీ నాయకులు షేక్ ఇస్మాయిల్ ఆధ్వర్యంలో కొత్తపేటలోని రేషన్ డిపోలో వినియోగదారులకు బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని పరిశీలించారు. చౌక ధరల దుకాణాల్లోనే రేషన్ బియ్యం పంపిణీ చేయాలన్న ప్రభుత్వం ఆదేశాల మేరకు ఆదివారం డీలర్లు డిపోల వద్ద వినియోగదారులకు బియ్యం అందించారు. కొత్తపేటలోని రేషన్ డిపోని షేక్ ఇస్మాయిల్ తదితర నాయకులు బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. చౌక ధరల డిపో వద్ద రేషన్ తీసుకోవడం ద్వారా వినియోగదారునికి సక్రమంగా అందుతుందని ఈ సందర్భంగా షేక్ ఇస్మాయిల్ అన్నారు. దీన్ని స్వాగతిస్తున్నామని ప్రజలు కూడా సంఘీభావం తెలుపుతున్నారని ఆయన తెలిపారు. అవినీతిని అరికట్టే నేపథ్యంలో మంత్రి నాతెళ్ల మనోహర్ కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వారు అభినందన తెలిపారు. ఇంతకుముందు ప్రభుత్వంలో ఇంటి వద్దకే రేషన్ అమలు చేయడం ద్వారా రేషన్ ఇచ్చేందుకు ఎప్పుడు వస్తారో ఎప్పుడు వెళ్తారో తెలియని పరిస్థితి ఉండేదని, చాలా మందికి రేషన్ అందేది కాదని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు. ముందుగా ఈ రోజు నుంచి ఎన్డీఏ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో, అలాగే మన మంత్రివర్యులు తెనాలి ఎమ్మెల్యే సివిల్ సప్లై మినిస్టర్ గౌరవనీయులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారి ఆధ్వర్యంలో ప్రజలకు నిత్యావసర సరుకులు రేషన్ షాపుల ద్వారా పంచాలి అని తీసుకున్న నిర్ణయాన్ని మేమందరం కూడా స్వాగతిస్తున్నాం. దీనివల్ల ప్రజలకు సమయాభావం తగ్గుతుంది. అలాగే ప్రతి ఒక్కళ్ళకి కూడా ఏదైతే ప్రభుత్వం అవినీతిని అరికట్టాలి అనే ఒక కాన్సెప్ట్తో ఈ నిర్ణయాన్ని మళ్ళీ వాపసు తీసుకొని గత ప్రభుత్వం యొక్క ప్రజల వద్దకే రేషన్ అనే దాన్ని రద్దు చేసి తీసుకుందో దీన్ని మేము పూర్తిగా సమర్థిస్తున్నాం. ఈరోజు గత ప్రభుత్వం ఏదైతే ఇంటింటికి రేషన్ అనే కార్యక్రమం పెట్టిందో అది పూర్తిగా అమలు కాల. ఎందుకంటే మాలాంటి వాళ్ళు, ఎందుకంటే నేను రేషన్ తీసుకుంటాం, మాకు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియదు. అసలు అది వచ్చిన తర్వాత వెళ్ళిపోయింది, రేషన్ ఇచ్చేసామని చెప్పేవాళ్ళు. ఈరోజు ఇవన్నీ పరిస్థితి గుర్తించి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మా నాయకులు తెనాలి మినిస్టర్ నాదెళ్ల మనోహర్ గారు ఇవన్నీ చాలా తీవ్రంగా ఆలోచించి ఎవరికి ఇబ్బంది కలగకుండా ఉండటానికి ఇక్కడ ఇదివరకు ఏదైతే గత కొన్ని సంవత్సరాలు జరుగుతున్న షాపులు, రేషన్ షాపులు ఇచ్చే పద్ధతి ఏదైతే ఉందో దాన్ని ప్రారంభించి చాలా ఆనందంగా ఉంది. ప్రముఖ సేవ తత్పరుడు మొవ్వ సాంబశివరావు మరణం మానవతావాదులకు విచారకరమని పలువురు ప్రముఖులు శ్రద్ధాంజలి ఘటించారు. ఆయన భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించారు.
మానవతా సేవ దృక్పథం కలిగిన వ్యక్తి మోవా సాంబశివరావుని పలువురు నివాళులర్పించారు. కొత్తపేటలోని దివంగత మోవా సాంబశివరావు భౌతిక కాయాన్ని సందర్శించిన పట్టణ ప్రముఖులు ఆయన సేవ దృక్పథాన్ని, సమాజం పట్ల ఉన్న గౌరవాన్ని, మానవతను గుర్తు చేసుకున్నారు. అటువంటి వ్యక్తి సమాజానికి లేకపోవడం దురదృష్టకరమని వారు పేర్కొన్నారు. దివంగత మోవా సాంబశివరావు భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించిన వారిలో మానవతా స్వచ్ఛంద సంస్థ సభ్యులు, అలాగే మహాత్మా సేవ శాంతి ఆశ్రమ నిర్వాహకులు, పలువురు ప్రముఖులు ఉన్నారు. శ్రీ మోవా సాంబశివరావు గారు మహోన్నత వ్యక్తి, ఆదర్శవంతుడు. ఆయన మా గాంధీ ఆశ్రమానికి ఎంతో సహాయ సహకారాలు అందించారు. వృద్ధుల పట్ల ఆయన చూపిన ప్రేమ, అభిమానాలు, అదేవిధంగా సమాజం పట్ల ఆయన ఉన్న గౌరవం చాలా గొప్పవి. మానవత్వం కలిగిన మహోన్నత వ్యక్తిగా మేము భావిస్తుంటాం. వారి కాలం చేయటం మాకు చాలా బాధాకరంగా ఉంది. వారి ఆత్మ శాంతించాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. తెనాల్లో నడుస్తున్న మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులుగా శ్రీ మోవా సాంబశివరావు గారు ఉండి వారు చాలా సేవా దృక్పథాల్లో పాల్గొంటా ఈ మధ్య మెడికల్ స్టూడెంట్, మెరిట్ స్టూడెంట్కి ఆయన స్వయంగా ఆయన ఏదైనా దానం చేయాలని పూనుకొని ఒక మెడికల్ స్టూడెంట్, మంచి మెరిట్ స్టూడెంట్కి ఆయన దానం చేశారు. 50,000 దానం చేశారు. అలా ఎన్నో కార్యక్రమాల్లో ఆయన సేవా కార్యక్రమాలు చాలా మంచిగా చేస్తూ ఉంటారు. అలాంటి గొప్ప వ్యక్తి, మంచి వ్యక్తి ఇవాళ కాలం చేయడం అనేది అందరూ చింతించవలసిన విషయం. మోవా సాంబశివరావు గారికి ఆయన ఆత్మ ఎక్కడున్నా మనశ్శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా సభ్యులందరం, కుటుంబ సభ్యులందరం కోరుకుంటాం. రాష్ట్ర వ్యాప్తంగా చౌక ధరల డిపోల నుండి రేషన్ బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ఆదివారం ప్రారంభించారు. తెనాలి పట్టణంలోని 3వ వార్డు నందు జాతీయ ఉత్పత్తి ప్రజా పంపిణీ పథకంలో భాగంగా షాప్ నెంబర్ 17 నందు రేషన్ బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర రజక సాధికారిక డైరెక్టర్ మునిపల్లి దుర్గాప్రసాద్ 3వ వార్డులోని షాప్ నెంబర్ 15 నందు రేషన్ బియ్యాన్ని పంపిణీ చేశారు. ప్రభుత్వం పారదర్శకంగా, జవాబుదారీతనంగా ఉండేందుకు తిరిగి మరల చౌక ధరల డిపోల ద్వారా బియ్యం ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టిందని వారు తెలిపారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కొల్లూరి చంద్రశేఖర్, ఆదం షఫీ, కొడాలి సుబ్రహ్మణ్యం, కాకుమాను అంకమరావు, కొచ్చెర్ల గోపి, పాణ్యం వెంకటేశ్వర్లు, సచివాలయ వీఆర్ఓ షేక్ ఆషా పర్వీన్ మరియు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈరోజు 3వ వార్డులో ప్రజా పంపిణీ చౌక ధరల డిపో నందు పేదలకు రేషన్ బియ్యం ఇవ్వడం జరుగుతుంది. గత ప్రభుత్వంలో ఏదైతే ఉందో ఇంటింటికి రేషన్ అనే విధానాన్ని అవలంబిస్తున్నానని చెప్పి ఎవరైతే పేదలు బియ్యం తీసుకోవడానికి ఏ రోజుకు ఆ రోజు పనికి వెళ్ళే వాళ్ళకు కూడా ఆ రేషన్ బియ్యం తీసుకోవడానికి ఆ బండి ఎప్పుడు వస్తుందో తెలియక వాళ్ళ కూలిని పోగొట్టుకొని ఎంతో ఇబ్బందులు పడ్డారు. అది గ్రహించిన ఈనాటి నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఉందో పాత విధానం 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు చౌక ధరల వద్దే ప్రజా పంపిణీ జరగాలనే ఉద్దేశంతో ఈ రోజున బిగిన్ చేయడం జరిగింది. దీనికి ప్రజలందరూ హర్షధ్వానాలతో తెలుగుదేశం ప్రభుత్వానికి గొప్పగా పొగుడుతున్నారు. కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు మున్ముందు మరిన్ని జరగాలని కోరుకుంటున్నారు. తెనాలిలోని నాజర్పేటలో గల మన ఇల్లు వృద్ధాశ్రమంలో ప్రపంచ తల్లిదండ్రుల దినోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీ వెంకటేశ్వర యోగా సేవా కేంద్రం సభ్యులు సాయి కృష్ణ, దివ్య దంపతుల కుమారుడు నాగ కౌశిక్ నేతృత్వంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. తల్లిదండ్రుల బిడ్డకు మొదటి గురువులను తెలిపారు. స్థానిక నాజర్పేటలోని మన ఇల్లు వృద్ధాశ్రమంలో ప్రపంచ తల్లిదండ్రుల దినోత్సవాన్ని పురస్కరించుకొని శ్రీ వెంకటేశ్వర యోగా కన్వీనర్ ముద్ద భక్తిని రమణయ్య కుటుంబంకు చెందిన నాగ కౌశిక్ నేతృత్వంలో అన్నదానం పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రమణయ్య మాట్లాడారు. ప్రపంచ తల్లిదండ్రుల దినోత్సవం సందర్భంగా అన్నదానం చేయడం అభినందనీయమని తెలిపారు. భారతీయ సంస్కృతిలో సనాతన ధర్మంలో తల్లిదండ్రిని ఏ వ్యక్తి అయినా మొదటి దైవంగా భావించి వారికి సేవ చేయాలని కోరారు. అన్ని దేశాల్లో కల్లా మన భారతదేశ సాంప్రదాయం గొప్పదని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆశ్రమ నిర్వాహకులు భారతి, మురళి, అనుష, జగదీశ్వరి, వేణుబాబు, పలువురు యోగా సాధకులు పాల్గొన్నారు. స్థానిక నాజరపేటలోని మన ఇల్లు వృద్ధాశ్రమంలో శ్రీ వెంకటేశ్వర యోగా సేవా కేంద్రం ఆధ్వర్యంలో యోగా సభ్యులు ముద్దాభక్తి నాగ కౌశిక్ తల్లిదండ్రులు దినోత్సవం సందర్భంగా ఈ రోజున అన్నదానము, పళ్ళు పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. మానవ సేవే మాధవ సేవ అనే దృక్పథంతో ఈ కార్యక్రమాలన్నీ కూడా మేము చేస్తుంటాము. మా పూజ్యశ్రీ వెంకటేశ్వర యోగ గురూజీ గారు ఆశీస్సులతో వారు చెప్పిన విధంగా మేము ఇట్లా ఈ సేవా కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తున్నాము. ఇంకా యోగా సభ్యులు అనేక సేవా కార్యక్రమాలను కోరుకుంటూ శ్రీ వెంకటేశ్వర యోగా సేవా కేంద్రం ఆధ్వర్యంలో ఈరోజు ప్రపంచ తల్లిదండ్రుల దినోత్సవం సందర్భంగా మన ఇల్లు వృద్ధాల ఆశ్రమంలో మా వృద్ధమాతలందరకు ముద్దాభక్తుడు రమణయ్య గారు మనవడు నాగ కౌశిక్ పేరుతో ఆశ్రమంలో వృద్ధమాతలందరికీ భోజన ప్రసాదము, మామిడి పండ్లు
వాళ్ళకి సమర్పిస్తున్నారు. వారి కుటుంబ సభ్యులందరూ వారి బాబు ఆయురారోగ్యాలతో వెలసల్లాలని మా వృద్ధమాతలందరూ ఆశీర్వదిస్తున్నాం. వారికి మా కృతజ్ఞతలు. తెనాలి పోలీసు అధికారుల చేతిలో తీవ్రంగా హింసించబడిన యువకులకు న్యాయం జరిగే లక్ష్యంతో రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా నేతలు బాధిత యువకుల కుటుంబాన్ని పరామర్శించారు. ముందుగా ఐతనగర్లోని బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తెనాలి పోలీసు అధికారులు రాజ్యాంగాన్ని అతిక్రమించి ప్రాథమిక హక్కుల ఉల్లంఘనకు పాల్పడ్డారని ఆర్పీఐ నాయకులు ఆరోపించారు. పోలీసు అధికారుల చేతుల్లో తీవ్రంగా హింసించబడిన యువకుల కుటుంబాన్ని వారు పరామర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఎలాంటి కారణం లేకుండానే యువకుల్ని నిర్బంధించి హింసించి బహిరంగంగా శిక్షించారని వారు ఆరోపించారు. దీనికి పోలీసు శాఖ చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలని, సస్పెండ్ చేసి వారిపై చర్యలు తీసుకోవాలని తెలిపారు. సీఐతో పాటుగా చిరంజీవి కానిస్టేబుల్ కూడా సస్పెండ్ చేయాలని వారు డిమాండ్ చేశారు. బాధితులకు వైద్య చికిత్సతో పాటుగా బాధితులకు 25 లక్షల రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఇవి జరగని పక్షంలో నేషనల్ ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ ఆశ్రయిస్తామని, అలాగే స్టేట్ ఎస్సీ కమిషన్ హ్యూమన్ రైట్స్ ని కలుస్తామని వారు పేర్కొన్నారు. బాధిత కుటుంబాన్ని కలిసిన వారిలో ఉప్పులెడ్డి దేవిప్రసాద్, జి రామారావు, ఆర్పీఐ పార్టీ ఉపాధ్యక్షులు పిల్లిరాజు, నల్లపు నీలాంబరం, జుక్కా దేవరాజు, జిమ్మి, సాల్మన్, జాలది మోజెస్, బొనిగల ఆదిమ్మ, బీఎస్పీ యూత్ పాల్గొంది. రాకేష్ అనేటువంటి యువకుడిని ఎక్కడ హైదరాబాద్లో ప్రైవేట్ ఉద్యోగం చేసుకున్నటువంటి కుర్రాడు ఇక్కడికి ఏదో పని మీద వస్తే అతన్ని అక్రమ కేసుల్లో ఇరికించి అతన్ని అరెస్ట్ చేసి 3 రోజులు పోలీస్ స్టేషన్లో చిత్రహింసలు పెట్టి, అది కాకుండా మళ్ళీ పబ్లిక్ ప్లేస్లో తీసుకొచ్చి ఇక్కడ ఐతనగరంలో సెంటర్లో వాళ్ళని 3 యువకుల్ని కూడా దారుణంగా హింసించడం జరిగింది. పోలీసు వ్యవస్థ ఇంత దారుణంగా దిగజారిపోయిందనడానికి తెనాలిలో జరిగినటువంటి దారుణమైనటువంటి హింసాకాండ నిదర్శనంగా నేను తెలియజేస్తున్నా. మీరు చేస్తున్నటువంటి పాశవికమైనటువంటి దాడిని తీవ్రంగా ఖండిస్తుంది రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా. రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అధ్యక్షుడిగా నేను ఇవాళ ఈ గ్రామాన్ని సందర్శించాను, వివరాలు సేకరించాను. ఈ యొక్క వివరాల ప్రకారంగా మాకు తెలిసింది ఏంటంటే అక్కడ ఏ రకమైనటువంటి కేసు లేదు. వీళ్ళని ఎందుకు అరెస్ట్ చేశారనేది ముందు చెప్పాలి. మీరు వీళ్ళ మీద ఎవరో చిరంజీవి అనేటువంటి కానిస్టేబుల్ ఇతన్ని డబ్బులు అడిగి వాళ్ళు డబ్బులు ఇవ్వలేదంటే వాళ్ళ కాలర్ పట్టుకుని కొట్టబోతే వాళ్ళు పారిపోవడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళు నన్ను చంపడానికి ప్రయత్నం చేశారని చెప్పి ఒక అబద్ధాన్ని సృష్టించి అబద్ధపు సాక్ష్యం ద్వారా ఒక కంప్లైంట్ ఇచ్చి మా పోలీసుల మీదే తిరగబడతారని చెప్పి వీళ్ళందరినీ కూడా అక్రమంగా నిర్బంధించి తీవ్రమైనటువంటి హింసలకు గురి చేసినటువంటి ఆ యొక్క కన్నా చిరంజీవి అనేటువంటి కానిస్టేబుల్ని ఫస్ట్ సస్పెండ్ చేయాలి. గంజాయి అమ్ముతున్నారు, మేము పట్టుకుంటున్నాం. గంజాయి ఏది? ఇక్కడ గంజాయి ఉంటే మీరు పట్టుకోండి, దాని సాక్షిని చూపించండి. అక్కడ సీజ్ చేశారా గంజాయిని సీజ్ చేస్తే కేసు పెట్టండి. గంజాయి కేసు పెట్టలేదు. మీరు ఏ రకంగా గంజాయి అమ్ముతున్నారని చెప్పి అమాయకమైనటువంటి దళిత మైనారిటీ బిడ్డల్ని మీరు ఈ రకంగా బాధించి చిత్రహింసలు పెట్టి పబ్లిక్ నడు రోడ్లో మీరు ఎట్లా చేస్తారో? మిమ్మల్ని అరెస్ట్ చేయటం ఖాయం. మీ మీద కేసు వేస్తున్నాం. మిమ్మల్ని అన్ని విధాలుగా పై స్థాయిలో అవసరమైతే హైకోర్టు, సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళి మీ యొక్క మిమ్మల్ని అరెస్ట్ చేసే విధంగా మేము ఇప్పుడు ప్రయత్నాలు చేస్తున్నాం, మొదలుపెట్టున్నాం. జూన్ 1వ తేదీ నుండి 30వ తేదీ వరకు మలేరియా నివారణ మహోత్సవాలు నిర్వహిస్తున్నట్లు వైద్యాధికారిని డాక్టర్ వేముల ప్రియాంక తెలిపారు. మలేరియా నివారణ మహోత్సవం సందర్భంగా పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. మలేరియా అంతం మనతోనే అనే నినాదం ద్వారా 2020 నాటికి 0 మలేరియా కేసులు కావాలని, 2030 నాటికి మలేరియా రహిత భారతదేశం ఏర్పడిన లక్ష్యంతో ఈ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వైద్యాధికారిని వేముల ప్రియాంక తెలిపారు. ప్రజల భాగస్వామ్యం అలాగే ప్రజల అవగాహన పెంచడం ద్వారా అది సాధ్యమవుతుందని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో తెనాలి ఇన్ఛార్జ్ సహాయ మలేరియా అధికారి బంగళ పున్నారెడ్డి, సబ్ యూనిట్ అధికారి శ్రీకంఠ ఉమాకాంత్, ఆరోగ్య విస్తరణ అధికారి అందెబాలి చంద్రమౌళి మాట్లాడారు. అనంతరం మలేరియా మరియు దోమల నియంత్రణపై నినాదాలు చేసుకుంటూ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మలేరియా శాఖ ఆరోగ్య పర్యవేక్షకులు దీపాల శ్రీనివాసరావు, బండారు మల్లేశ్వరు, దాసరి శివ, నాగమల్లేశ్వరరావు, ఆరోగ్య కార్యకర్తలు షేక్ రషీద్, సయ్యద్ కరీముల్లా, శంకర్ శరత్ బాబు, ఏ వేణుగోపాలరావు, లెఫ్టో సొసైటీ కార్యకర్త రమణ, ఆరోగ్య కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. ఇవాళ ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే జూన్ 1వ తారీఖు నుంచి మలేరియా మాసోత్సవం ప్రారంభమవుతుంది. ఈ కార్యక్రమం 1 నెల రోజుల పాటు జరుగుతుంది. అయితే ఈ 2025వ సంవత్సరంకి గాను వచ్చిన స్లోగన్ ఏంటంటే మలేరియా అంతం మనతోనే. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలకి మలేరియా వ్యాధి ఎట్లా వస్తుంది, దోమల్ని ఎట్లా అరికట్టుకోవాలి, మలేరియా వ్యాధి రాకుండా ఎట్లా నివారణ చర్యలు తీసుకోవాలి అనేటువంటి దానిపై అవగాహన కల్పిస్తూ 2027వ సంవత్సరం నాటికి 0 కేసెస్ కింద రిపోర్ట్ చేయడం, 2030వ సంవత్సరం నాటికి అసలు మలేరియా ఫ్రీ అనేటువంటిది ప్రకటించుకోవడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల 3న తెనాలి వస్తున్నట్లు ప్రకటించిన మాజీ శాసనసభ్యులు అన్నబత్తుని శివకుమార్ పోలీసుల దాష్టికానికి గురైన బాధిత యువకుల కుటుంబాల్ని పరామర్శించనున్నట్లు వెల్లడి. చదివే మన భవిష్యత్తుకు పునాది అన్న ఏపీ జేఏసీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు. మీ కెరియర్ ఇప్పటి నుండే మొదలవుతుందంటూ విద్యార్థులకు ఉద్బోధ. రజక వాలంటరీ సర్వీసెస్ సొసైటీ ఆధ్వర్యంలో 10వ తరగతిలో అత్యున్నత మార్కులు సాధించిన విద్యార్థులకు ఉపకార వేతనాల పంపిణీ. తెనాలిలో ముగిసిన శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామివారి వార్షిక హనుమ జయంతి మహోత్సవాలు. 11 రోజుల పాటు దివ్యంగా జరిగిన అభిషేకాలు, కళ్యాణ మహోత్సవాలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎస్ న్యూస్.